హలో అండి. సత్యాస్ గార్డెన్ టు ప్లేట్‌కి స్వాగతం. ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టాలని చెప్పేసేసి నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. అయితే మా ఫ్రెండ్ యూఎస్ ఎళ్ళిపోతుంది. ఇంకా 1 వీక్ ఉంటుందనమాట. అయితే తనేంటి ఎళ్ళే వరకు నీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పేసి వచ్చింది. ఏ నేను పచ్చడి పెట్టుకుంటున్నాను. తను గూడా చక్కగా వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టింది. అన్నిట్లో హెల్ప్ చేసింది. ఇప్పుడు పచ్చడి గూడా కలిపేస్తుంది. అంటే నేనొక్కదాన్నే గాదు కలిపేది, నేను గూడా కలుపుతా అని జెప్పి తను గూడా ఒక చెయ్యేస్తుంది. ఈ ఇయర్ పచ్చడిలో మా ఫ్రెండ్ చెయ్యి గూడా ఉంది. మరి ఈ పచ్చడి ప్రతి ఇయర్ కంటే తన చెయ్యి గూడా పడింది గాబట్టి, ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉండాలనమాట. కలరయితే పెరిగింది. పెరిగింది. తన తను చేయి పెట్టినందుకు కొంచెం కలర్ గూడా పెరిగినట్టే ఉంది. పెరగాలి అన్నీని. టేస్ట్ గూడా పెరగాలి. చూద్దాం ఈ మామిడికాయ పచ్చడి ఎట్లా ఉంటుందో. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆవకాయ అంటే అమృతం లాంటిది. మీ మీ పచ్చడి పెట్టడం అయిపోయిందా? అయిపోయిందండి. పెట్టేసారా? తను పచ్చడి పెట్టేసుకుంది. నా పచ్చడి పెట్టడానికొచ్చింది. చూసారా? చక్కగా నాకు ఈరోజు మంచిగా తొందరగా అయిపోయింది పని. పచ్చడి పెట్టుకోవడం. అన్నీ టకటకా చేసేసుకున్నాం. చక్కగా ఆవకాయ పచ్చడైతే రెడీ అయిపోయింది. కలర్ ఇది థర్డ్ డే చాలా బాగుంది. మేమిద్దరం మళ్ళీ థర్డ్ డే దాన్ని తిరిగి కలిపేసేసి రైస్ వేడి వేడి అన్నంలో ముద్దలు పెట్టుకు తింటాం. మీరు కూడా రండి.